ప్రజా టీవీ తెలుగు న్యూస్. దయచేసి ముందు పంపించేసాము. అర్థమైతే మధ్య ముందు పంపరు. వెహికల్కి అంతరాయం కలిగించడానికి మా బాబు వాయిస్ వాయిస్ మాట్లాడతారు ఎవరన్నా మీరు వాయిస్. ఈరోజు వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ తరఫున ఫీజుల విషయమే మేము పోరాటం చేస్తూ ఉన్నాము. గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు తప్పకుండా ప్రతి సంవత్సరం ఫీజులు వేసేటట్టు వారు. ఇప్పుడు ఆ ఫీజులు అయ్యాక చాలామంది విద్యార్థులు డ్రాప్ అవుట్ అవుతూ స్కూల్స్కి కాలేజీకి వెళ్ళలేనటువంటి స్థితిలో ఉన్నారు. ఈరోజు మేము చేసే ర్యాలీ కూటమి ప్రభుత్వానికి ఒక గుణపాఠంగా ఉండి ప్రతి ఒక్కరికి రాబో దినాలలో ఫీజులు వేయాలని కోరుచున్నాము. గతంలో ఎలక్షన్ క్యాంపెయినింగ్లో తెలుగుదేశం కూటమి వారు నీకు 15,000 నీకు 15,000 నీకు 15,000 అని చెప్పి ఎంతమంది పిల్లలుంటే అంతమందికి 15,000 రూపాయలు వేస్తామని చెప్పేసి అబద్ధపు మాటలు చెప్పి ప్రజల్ని నమ్మించి హాస్టల్స్ లో చదువుతున్నటువంటి ఇంటర్మీడియట్ డిగ్రీ వాళ్ళు విద్యార్థులందరికీ కూడా ఇబ్బంది పడుతూ స్థితి. ఎందుకంటే ఎగ్జామ్స్ జరుగుతున్నాయి, ఆ ఎగ్జామ్స్ జరుగుతున్నా కూడా ఫీజులు కట్టలేదని, హాల్ టికెట్లు కూడా ఇవ్వలేదని చెప్పేసి మాకు వినికిడిగా ఉన్నది. కాబట్టి మేనేజ్మెంట్ వారికి, కాలేజ్ మేనేజ్మెంట్ వారికి ఏదైతే గవర్నమెంట్ వాళ్ళైతే కూటమి ప్రభుత్వం వాళ్ళు ఫీజులు ఖచ్చితంగా వేస్తామని చెప్పుకుంటున్నారు. ఖచ్చితంగా మేనేజ్మెంట్ ప్రతి ఒక్కరికి అందించి పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థి ప్రజలకు సహాయకరంగా ఉండాలని చెప్పేసి ఓరులో ప్రతి ఒక్కరూ భాగస్వాములైనటువంటి వైఎస్ఆర్సీపీ ఆయా అనుబంధ సంస్థలు, ఆయా విద్యార్థి విభాగాలకు సంబంధించిన ప్రతి ఒక్కరూ
ఎంతో విధంగా ఈ ర్యాలీలో పాల్గొని ఈ ర్యాలీని జయప్రదం చేస్తున్నందుకు ప్రతి ఒక్క వైఎస్ఆర్ బిడ్డకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ వైఎస్ఆర్సీపీ క్రిస్టియన్ మైనారిటీ సెల్ జిల్లా అధ్యక్షుడు నా పేరు వైపీ బాబు. ఈ విధంగా ఈ ర్యాలీలో పాల్గొనడానికి ఎంతో క్రైస్తవ ర్యాలీలో పాల్గొంటున్నారు. ప్రతి ఒక్కరు ఈ ర్యాలీలో పాల్గొంటున్నారు. ఇప్పుడు దాదాపు వీళ్ళు అధికారంలోకి వచ్చి 9 నెలలు అయింది. ఇంతవరకు ఏం సమస్య మీద ఈరోజు ఈ ప్రోగ్రాం పెట్టారు చెప్పండి. మేము ఈరోజు వచ్చేసి 4,600 చిల్లుకు విద్యార్థులకు ఫీజు చెల్లించుకోకుండా చంద్రబాబు నాయుడు బకాయిలు పెట్టినారు. దానిపైన ఈరోజు వచ్చేసి ఫీజు కోర్ అనే కార్యక్రమాన్ని మేము వైఎస్ఆర్ పార్టీ తరఫున మేము కలెక్టర్ గారికి వినతి పత్రం అందజేయడానికి ఈరోజు కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తాము. ఆయన బకాయిలు చెల్లించకనే కదా ఈరోజు విద్యార్థులందరూ ఉరి వేసుకొని చనిపోతున్నారు. దీనికి కారణం చంద్రబాబు నాయుడు గారే కదా. ఈరోజు ఆయన అమరావతికి ఏమో 64,000 కోట్లు రాజధాని అభివృద్ధి చేయాలని చెప్పేసి ఆయన ఆ టెండర్లకు పిలుస్తున్నాడు. కానీ ఇక్కడ 4,600 కోట్లు ఫీజులు కట్టలేడు ఆయన. ఇదంతా ఆయన చంద్రబాబు నాయుడు గారి పుణ్యమే కదా. ఈ రోజు పేదవాళ్ళు చదువుకోకూడదు, పేదవాళ్ళు బాగుపడకూడదు అంటే వాళ్ళు మాత్రమే బాగుపడాలా, వాళ్ళ కులస్తులే బాగుపడాలా, వాళ్ళు ఏవైతే వాళ్ళకు బాగుపడాలని చెప్పేసి ఈ రోజు కట్టుకోకుండా అందరినీ హామీలు ఒకటి కూడా చేయలేదండి. అబద్ధాలకే అంబాలికరు ఆయన ఊరికి గెలవడానికి ఏదో ఒకటి చెప్తాడు. అసెంబ్లీ సమావేశాల్లో మేము గొప్పగా చేశామని చెప్పేసి ఎమ్మెల్యేలు చెప్తా ఉన్నారు. తర్వాత ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు, డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్తా ఉన్నారు. మేము 9 నెలల కాలంలో అస్తవ్యస్తంగా ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థను మేము గాడిలో పెట్టినాం, విద్యార్థులకు మేము ఫీజులు సకాలంలో చెల్లించినామని చెప్పేసి వాళ్ళు చెప్పుకుంటున్నారు. దీని మీద మీ సమాధానం చెప్పండి. వాళ్ళు అసెంబ్లీలో మాట్లాడడం కాదు, ప్రజల దగ్గరికి రాండి. ఇప్పుడు వాళ్ళు వచ్చి 10 నెలలు అవుతుంది. 1,00,000 కోట్లు అప్పు తెచ్చినారు. ఆ 1,00,000 కోట్లలో ఏ పథకం వాళ్ళు సూపర్ 6 హామీలు ఇచ్చారు కదా, చూపించమని వాళ్ళని విద్యార్థుల కింద చెల్లించినాము అని చెప్పేసి ఒక్క